కృష్ణా జలాల పంపిణీపై బ్రజేష్ కుమార్ ట్రైబ్యునల్ వెలువరించిన తీర్పుపై చర్చించేందుకు మంత్రివర్గ ఉపసంఘం విజయవాడలో సమావేశమైంది. గేట్వే హోటల్లో జరుగుతున్న సమావేశానికి మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, పరిటాల సునీత, రావెల కిషోర్ బాబు, జలవనరుల శాఖ అధికారులు, సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తున్న రాష్ట్ర న్యాయవాదులు హాజరయ్యారు. తీర్పు విషయంలో ఎలా ముందుకు వెళ్లాలి అనే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. ప్రధానంగా బ్రజేష్ కుమార్ ట్రైబ్యునల్ తీర్పులో సెక్షన్ 89పై తీసుకున్న నిర్ణయంపై చర్చ జరుగుతోంది. రాష్ట్ర ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా, పొరుగు రాష్ట్రాలతో వివాదాలు తలెత్తకుండా ఏం చేయాలనే అంశంపై విపులంగా చర్చిస్తున్నారు. సెక్షన్ 89A, సెక్షన్ 89Bలకు సంబంధించి కేసు ఫైల్ చేయడంతో పాటు పోలవరం తూర్పు కాలువల ద్వారా గోదావరి నీటిని కృష్ణాకు మళ్లించే విషయంపైన చర్చిస్తున్నారు. అలాగే గోదావరి నీటిని 211 టీఎంసీల నీటిని తెలంగాణ రాష్ట్రం కృష్ణాకు మళ్లించిన విషయాన్ని ఈ సమావేశంలో సమీక్షిస్తున్నారు.